అరెస్ట్ ద్వారా చూడొచ్చు. మనకి ఇక్కడ అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది పోలీసులు కూడా. ఇక్కడ బీజేవైఎం నాయకులు కానీ ప్రెసిడెంట్ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది పోలీసుల ద్వారా. అంటే ఎట్లా చూడొచ్చు మరి, అంటే ఇక్కడ కూడా అరెస్ట్ చేసి దౌర్జన్యం అన్న, పోలీసులే దౌర్జన్యము, దమనకాండ నడుస్తుంది తెలంగాణలో. మా దిష్టిబొమ్మ రాహుల్ గాంధీ ఎక్కడైతే ప్రామిస్ చేసిండో నీ హామీలు అమలు పరచాలని మేము ఉద్యమం చేస్తే మా దిష్టిబొమ్మ ఎత్తుకపోతారు. అదే విధంగా మా పైన ఈరోజు అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఈయన కెమెరా జూమ్ చేసుకోండి విద్యార్థులను భయపెడుతుంది, లోపలికి వచ్చి లైబ్రరీలోకి వచ్చి భయపెడుతున్నారు. లోపలికి వచ్చి మీరు ఉద్యమం చేస్తే కేసు అవుతాయి, మీ జీవితాలు నాశనం అవుతాయి. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందే మా జీవితాలు నాశనం కదా. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే ఈ పోలీసులే చూడు, ఈయన మీరు షార్ట్ లైన్ చేయండి చెప్తున్నా. దాంట్లో పట్టుకపోయి లోపల పెడతాడ, దాంట్లో పట్టుకపోయి లోపల పెడతాడు. అన్న, మా డిమాండ్ లో శాంతియుతం ఉంది, మా డిమాండ్ లో న్యాయం ఉంది. నిరుద్యోగుల యొక్క హక్కులను కాలు రాస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. రేవంత్ రెడ్డి, నీ లాగుల తొండలు కొడతాం, రాసి పెట్టుకో బిడ్డ. ఎక్కడైతే రాహుల్ గాంధీ మాకు హామీలు ఇచ్చిండో అక్కడే మీకు సెగదలిగిస్తున్నాం, మర్చిపోకని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాం. మీరే లాఠీ చార్జ్ చేస్తా అంటారు. వాళ్ళు ఏం తప్పు చేసారు సార్? నిరుద్యోగులు జాబుల కోసం కొట్లాడు తప్ప అలా హక్కు అడుగుతున్నారు. అలా అయ్యమ్మ పాపం కష్టానికి అమ్మార్చిన పైసలతో చదువుతున్నారు.